హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన అప్పాలు రెసిపీ అండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ అప్పాల రెసిపీని అమ్మవారికి నివేదనగా చేసుకున్నట్లయితే చాలా మంచిది. మరి ఈ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం పిండి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, కొంచెం అంతా యాలక్కాయల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ముందుగానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని పెట్టుకొని దానిలోకి మీరు పిండిని ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న బెల్లం తురుమంతా కరిగిపోయే విధంగా మరిగించుకోవాలి. చూసారు కదండి, బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఇలా స్టెయినర్తో బెల్లం నీళ్ళని మొత్తం వడపోసుకుందాం. ఇలా వడపోసుకోవడం ద్వారా దీనిలో ఉన్న పీచు కానీ డస్ట్ కానీ ఉంటే పోతుంది. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి అదే గిన్నెని కడిగి పెట్టుకోండి. దానిలోకి ముందుగా వడపోసుకున్న బెల్లం నీళ్ళని పోసుకుందాం. ఈ బెల్లం నీళ్ళు ప్రత్యేకంగా పాకమేమీ రాక్కర్లేదండి. ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మరి ఎక్కువగా కాకుండా ఇలా మనం పట్టుకునే వీలుగా పిండిని కొంచెం చల్లార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం నెయ్యి వేసుకొని పిండి అంతటిని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అప్పాల్లాగా ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్ లాగా చేసి అప్పాల్లాగా ఒత్తుకుందాం. ఇవి ఒక చేత్తోనే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేత్తోనే ఇలా బాల్స్ లాగా చేసుకొని అప్పాల్లాగా చేసుకోవాలి. చూసారు కదా, నా దగ్గర ఉన్న పిండి అంతటిని నేను ఇలాగా అప్పాల్లాగా చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైనంతా నల్లగా అయిపోయి లోపల పిండి సరిగ్గా ఉడకదు. అప్పాలు ఆయిల్లో వేసిన వెంటనే కూడా తిప్పకూడదండి. కొంచెం సేపు ఆగి అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అప్పాలని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ అప్పాలని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, అప్పాలు అయితే లోపల గుండా చక్కగా ఫ్రై అయిపోయి అప్పాలు సింపుల్గా రెడీ అయిపోయినాయి. మరి ఈ వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ అప్పాలని సింపుల్ అండ్ టేస్టీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.